పట్టణంలోని 10వ వార్డులో మా ముద్రాజు సోదరులంతా ఇంత పెద్ద ఎత్తున వైభవంగా పెద్దమ్మ తల్లి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమానికి మెదక్ లోక్సభ ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు నీలమ్మది గారు రావడం కూడా ముద్రాజు సోదరులు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సంతోషంతో ఈరోజు ఘన స్వాగతం పలకడం జరిగింది. ఈ విధంగా ముద్రాజు సోదరులందరికీ నీలమ్మది గారు గారి ముద్రాజు సోదరులందరూ కూడా తోడుగా నిలబడి ఆ తల్లి ఆశీర్వాదం మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ ఈ పండుగ ఇలాగే సుఖ సంతోషాలతో అందరూ జరుపుకోవాలని మా సోదరుడు 10వ వార్డుకు చెందినటువంటి చంద్రి శ్రీనివాస్ గారు అలాగే మా సోదరుడు ముద్రాజ్ పెద్ద మనుషులందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా నన్ను ఆహ్వానించినందుకు మా నీళ్ళ మదనలో ఆహ్వానించినందుకు నేను మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. సిద్దిపేట పట్టణంలో మా అధ్యక్షులు మా ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ గారి ఆధ్వర్యం పూజల హరికృష్ణ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదేవిధంగా మా ముద్రాజ్ నాయకులు జ్ఞాని శేఖర్ అన్న గారు అదేవిధంగా నాయని శేఖర్ అన్న గారు గడిల శ్రీనివాస్ గారు చంద్రి సీన్ గారు సుద్దేల సత్యనారాయణ గారు పెండాల రాజన్న గారు శ్రీహరి గారు అందరూ కూడా పెద్ద ఎత్తున పెద్దమ్మ పండుగ నిర్వహించడం చాలా సంతోషం. ఎందుకంటే మా ముద్రాజుల ఆరాధ దైవం మా పెద్దమ్మ తల్లి, ఆమె ఆశీస్సులు కూడా ఈ ప్రపంచంలో తెలంగాణ ప్రజల మీద అదేవిధంగా సిద్దిపేట పట్టణ ప్రజల మీద అందరి మీద చల్లని చూపు ఉండాలని ఆ పెద్దమ్మ తల్లిని దీవెన తీస్తాం. ఈ రోజు కూడా ఈ రాష్ట్రంలో కూడా మీరు కులగణన జరిగిన తర్వాత కూడా మీరు చూడవచ్చు, ఈ రాష్ట్రంలో కూడా అత్యధిక శాతం బీసీలలో ఉన్న శాతం ఎవరైనా ఉన్నారంటే అది ముద్రాజులు అని చెప్పారు. ముద్రాజులు, యాదవులు, బీసీలు అందరూ కూడా పెద్ద శాతం ఉన్నందుకు లెక్కలు తెప్పినందుకు కూడా ముఖ్యమంత్రి వర్యులు కూడా ఆ పెద్దమ్మ దీవెనలు కూడా ఆయన మీద ఉండాలని కోరుకుంటున్నా. అట్లనే విధంగా ఈ రాష్ట్రంలో కూడా మనకు ముద్రాలకు కూడా మన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద స్థానం వేయబోతుంది. ముదిరాజులకు కావాల్సిన హక్కులు అన్ని కూడా ఖచ్చితంగా నెరవేరుస్తారని మాకు నమ్మకం ఉంది. ఆమె దీవెనలు ఉండాలి. ముదిరాజుల పట్ల కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా సానుకూలం ఉన్నందుకు కూడా ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరొకసారి ముదిరాజుల ఆరాధ దైవం ఆమె దీవెనలు అందరి మీద ప్రపంచంలో ఉన్న అన్ని వర్గాల మీద కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.